గ్రూప్ 1 పై తెలంగాణ హైకోర్టు తుది తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ ఆర్డర్ను హైకోర్టు కొట్టేసింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. ఇక గతంలో మెరిట్ లిస్ట్ సింగిల్ బెంచ్ అయితే రద్దు చేయడం జరిగింది. ఇక సింగిల్ బెంచ్ తీర్పును ఇటు తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ 1 నియామకాలు సక్రమేనంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. ఇక గ్రూప్ 1 పరీక్ష పారదర్శకంగానే జరిగింది అంటూ హైకోర్టు తెలిపింది. పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లుగా ఆధారాలు ఏమీ లేవు అంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, గ్రూప్ 1 పైన తెలంగాణ హైకోర్టు తుది తీర్పునిస్తూ ఇటు సింగిల్ బెంచ్ ఆర్డర్ను కొట్టేసినట్టు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? గ్రూప్ 1 కి సంబంధించి ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఈ రోజు కోర్టు కొట్టివేసింది. దానికి సంబంధించి ముఖ్యంగా పేపర్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని కొందరు విద్యార్థులు ఏదైతే పిటిషన్ వేశారో అప్పుడు ఉన్నటువంటి సింగిల్ బెంచ్ దీన్ని రద్దు చేస్తూ దాన్ని సవాల్ చేస్తూ కూడా టీజీపీఎస్సీకి డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనికి సంబంధించి ముఖ్యంగా పరీక్ష ఫలితాలు రద్దు చేస్తూ తిరిగి మూల్యకంగా చేయాలని గతంలో సింగిల్ బెంచ్ ఏదైతే సెప్టెంబర్ 9, 2025 ఈ ఆదేశాలు ఇచ్చారు. సో దీనికి సంబంధించి పలుమార్లు కోర్టులో హియరింగ్ వచ్చింది, మళ్ళీ తర్వాత పోస్ట్ పోన్ అయింది. సో ఏదైతే ప్రస్తుతం అధికారం అంటే పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో ఆ పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళు దాదాపు 563 మంది అభ్యర్థులకు ఈ పోస్టింగ్ ఇచ్చారు. ప్రభుత్వం దగ్గరుండి అంటే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పోస్టింగ్ అందుకున్నారు. సో దీంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. సో కొంచెం అంటే దీంట్లో గతంలో జరిగినట్టు కూడా అంటే గతంలో ఏదైతే ఈ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఉండేది, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మార్కుల విషయాల్లో కొంచెం అటు ఇటుగా జరిగింది అనేది ఇక్కడ కొంతమంది అభ్యర్థుల గ్రూప్ 1 అభ్యర్థుల ఇది ఉండేది. సో దానికే కోర్టుకు వెళ్లారు. కోర్టులో పలు వాదనలు విన్న తర్వాత ఈ రోజు ఏదైతే కోర్టు నిర్ణయం తీసుకుందో అది గ్రూప్ 1 కి పెద్ద ఊరటనిచ్చింది. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు 563 మంది ఉన్నారో వాళ్ళకి మంచి జరిగిందంటే ఇప్పటికే వాళ్ళు జాబులు చేస్తా ఉన్నారు. దాదాపు చాలా రోజులు అవుతుంది కాబట్టి జాబులు చేయబట్టి కూడా మళ్ళీ ఒకవేళ రద్దు అయితే కనుక అంటే ఆ జాబులు రద్దు అయితే కనుక మళ్ళీ ఈ 563 మంది మళ్ళీ ఈ పెద్ద ప్రాసెస్ ఉంటది, ఇదంతా ఉంటది కాబట్టి ముఖ్యంగా కోర్టు ఏం చెప్తుందంటే ఎక్కడ కూడా ముఖ్యంగా గ్రూప్ 1 నియామక ప్రక్రియలో పారదర్శకంగానే జరిగింది, పరీక్ష నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదు, ఆధారాలు కూడా లేవు అంటూ ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. సో మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్రూప్ 1 గత కొన్ని రోజులుగా గ్రూప్ 1 సంబంధించి సో ఈ వివాదం నడుస్తా ఉంది. ఈ వివాదానికి ఒక ఎండ్ కార్డు పడిందని చెప్పుకోవచ్చు అమూల్య. అంటే మరి ఇప్పుడు ఈ తీర్పుతో చూసుకుంటే ఇప్పటికే ఆల్రెడీ ఎంపికైన అభ్యర్థుల నియామక ప్రక్రియ ఎప్పట్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పటికే వాళ్ళకి ఆల్రెడీ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ 563 మందికి ఇప్పటికే వాళ్ళకు ఎంపిక చేస్తారు, వాళ్ళకు జాబులు కూడా ఇచ్చారు. ఆ జాబులు ఇచ్చిన తరుణంలోనే కొంతమంది గ్రూప్ 1 విద్యార్థులు మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి కాకుండా ఆ మార్కుల లిస్ట్ లో ఏదైతే ఉందో మార్కుల లిస్ట్ లో కొంతమందికి ఎక్కువ వచ్చాయి, కొంతమంది కావాలని అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది పలుకుబడితోటి ఈ మార్కుల లిస్ట్ ను మెరిట్ ఉన్నటువంటి విద్యార్థుల కంటే కూడా కొంతమంది వేరే వాళ్ళకి ఈ పోస్టింగ్లు ఇచ్చారు అనేది ఇక్కడ గ్రూప్ 1 విద్యార్థుల కొంతమంది అభ్యర్థన. సో దీన్నే మొత్తం కూడా విచారణ చేశారు. ఆ విచారణలో కూడా ఎలాంటి ఈ లేవు అంటే అవకతవకలు జరగలేదు. ఈ గ్రూప్ 1 పరీక్ష కూడా చాలా నిబద్ధతగా జరిగిందని ఈ రోజు కోర్టు చెప్పింది. దీంతో మరి ఇప్పుడున్న పరిస్థితులు సో ఇప్పుడు ఏదైతే ఈ 563 మంది ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కానీ ఎవరైతే ఈ పిటిషన్ వేశారో వాళ్ళు ఏం చేయబోతున్నారు, సో దానికి సంబంధించి వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, మరి ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు హైకోర్టు రద్దు చేసింది కదా, మరి దీనికి ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందా ఏంటి అనేది సో మరి చూడాల్సిన అవసరం అయితే. మరి ఇప్పుడు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించే అవకాశం ఉందంటారా ఈ అంశం పైన? డెఫినెట్ గా సుప్రీం కోర్టుకు వెళ్తారా, లేదంటే ఇక్కడ నిరసనలు, లేదంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతారా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ మరి గ్రూప్ 1 విద్యార్థులు కూడా ఏదో ఒక కార్యాచరణ ముందుకు వెళ్తా ఉన్నారు అనేది కూడా తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా ఈ రోజు ఈ గ్రూప్ 1 ఏదైతే రిజల్ట్ ఇచ్చిందో కోర్టు, సో దానికి సంబంధించి మరి వేరే విద్యార్థులు ఏం చెప్తున్నారు ఏంటి అనేది కూడా స్పష్టంగా
గమనించాల్సిన అవసరం అయితే ఉంటది. వాళ్ళ కార్యాచరణ ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. న్యాయపరంగా వెళ్తారా, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్స్ పెడతారా ఏంటి అనేది చూడాలి. పోతే హైకోర్టు ఇది చేసింది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. గ్రూప్ 1 పైన తెలంగాణ హైకోర్టు తుది తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ ఆర్డర్ను హైకోర్టు కొట్టేసింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట లభించింది. గతంలో మెరిట్ లిస్ట్ రద్దు చేసింది సింగిల్ బెంచ్. ఇక సింగిల్ బెంచ్ తీర్పును ఇటు తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ 1 నియామకాలు సక్రమేనంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. ఇక గ్రూప్ 1 పరీక్ష పారదర్శకంగానే జరిగింది అంటూ హైకోర్టు తెలిపింది. ఇక పరీక్షలో అవకతవకలు జరిగినట్లుగా ఎక్కడా కూడా ఆధారాలు లేవు అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. మరి ఇప్పుడు ఈ అంశం పైన ఇటు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరసన తెలిపే అవకాశాలు కూడా భారీగానే కనిపిస్తూ ఉన్నాయి.